మా ఎమ్మెల్యే అయిన విరూపాక్షి గారిని, ఒక బీసీ ఎమ్మెల్యే అతని మీద ఎలాంటి అక్రమ కేసు పెట్టారంటే, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు తన భార్య బట్టలు నైటీని అతనే చించేసి మనం వీడియో కూడా చూడడం జరిగింది. మా ఎమ్మెల్యే మీద అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. ఎంతవరకు సమంజసం? అలాగే మా మాజీ మంత్రి అయిన సిదిరి అప్పలరాజు గారి గురించి మనం చూసాం, ఎంత దారుణంగా అక్రమ కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పిల్లలు యాక్సిడెంట్స్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఈ కూటమికి చెందిన ఎంపీ తాలూకా కుమారుడు ఎవరినైనా గుద్ది చంపేసినా కూడా వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టరు. మా వాళ్ళ మీద మాత్రం అక్రమ కేసులు పెడుతూ, కుమారుడు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద కేసు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే మా పార్టీకి చెందిన బీసీ నేతలైన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి ఇంటిని పెట్రోల్ బాంబులేసి కాల్ చేయడానికి, ఇంట్లో ఉన్న వాళ్ళకి సజీవ దహనం చేయడానికి కూడా వీళ్ళు ప్రయత్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే తమ్మినేని సీతారాం గారు అవ్వచ్చు, అలాగే చింతాడ రవి గారు అవ్వచ్చు, ఇలా ఎంతో మంది బీసీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని వేధిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా బీసీలని అనగదొక్కుతూ ఉన్న ప్రభుత్వం, వెన్నుపోటు ప్రభుత్వం ఏదైనా ఉందనంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతూ ఉన్నాము.